ఉమ్మడి రాష్ట్రంలో వాస్తవంగా ఈ ఉచిత విద్యుత్తు ఏదైతే వ్యవసాయ రంగాన్ని ఇవ్వడం జరుగుతుందో అది తెలంగాణ ప్రాంతంలో అధిక వినియోగం ఉండడంతో తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉందనేటువంటి ఒక భావనతో ఇలా రాష్ట్ర పునర్విభజన చట్టంలో అంటే వాస్తవం షేరింగ్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏదైతున్నదో ఐ బిలీవ్ ఆంధ్ర 52%, తెలంగాణ 48% ప్రకారం ఏదో పంచింది. ఆంధ్ర 52%, తెలంగాణ 48% పంచింది అసెట్స్ అండ్ లయబిలిటీస్. బట్ పవర్ షేరింగ్కి వచ్చేవరకల్లా తెలంగాణలో విద్యుత్ వినియోగం అధికంగా ఉందనే ఒక భావనతో ఉమ్మడి రాష్ట్రంలో జనరేషన్ అవుతున్నటువంటి ఒక విద్యుత్ ఉత్పాదన మొత్తం కూడా ఆల్మోస్ట్ 53.9 అంటే అబౌట్ 54% టు ది తెలంగాణ స్టేట్ అండ్ 46% టు ఏపీ. అంటే ఈ జనరేషన్ యూనిట్ ఏదైతున్నదో ఉత్పాదక కేంద్రం ఆంధ్రలో ఉన్నగానే ఏదైతుందో కేవలం పీపీ అగ్రిమెంట్తో మనకు కిటాయింపు చేయబడే విధంగా అర్లియర్ పీపీ అగ్రిమెంట్ ఏదో దాని విధంగా మనకు కిటాయింపు చేయబడే విధంగా ఇది రాష్ట్ర పునరుద్ధరణ చట్టంలో పొందుపరిచింది. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది తెలంగాణ రీజన్, పర్టికులర్లీ వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని పొందుపరచడం జరిగింది. సరే, రాష్ట్ర విభజన తదుపరి తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉందనేటువంటి ఒక భావనతోని అప్పుడు అధికారానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక 1000 మెగావాట్లు ఏదైతుందో ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం తీసుకుంది. దానికి గ్రిడ్ ఏదైతుందో మనకు ముందు లేకుండే ఆ గ్రిడ్ వార్తా డిచ్పెళ్ళి కొంత ఏర్పాటు చేయడంతో మనకు సులువైపోయింది. సరే, ఈ కొనుగోలు ఒప్పందం కొంత అధిక ధర కోట్ చేయబడ్డది అనేది ఒక చర్చనీయాంశంగా పేర్కొనడం జరుగుతుంది. సరే, ఇప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఏంటంటే మనకు విద్యుత్తు అలొకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి బికాజ్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ది 2 స్టేట్ గవర్నమెంట్స్ అనే ఒక భావనతోని మేము ఒప్పందం కుదుర్చుకున్నాం అన్నటువంటి ఒక ఆలోచన వ్యక్తం చేయడం. దిస్ ఈజ్ అబౌట్ పవర్ పర్చేస్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ స్టేట్. దిస్ ఈజ్ అబౌట్ అట్లాగే ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో మనకు అవసరమయ్యేటువంటి ఒక విద్యుత్తు సమకూర్చాలనేటువంటి ఒక భావన తలంపుతోని ఇప్పుడే మీకు పేర్కొన్న ఆల్మోస్ట్ 54% అంటే 53.96 సంథింగ్ మనకు తెలంగాణ రాష్ట్రంలో కిటప్ చేయబడి ఆంధ్రాకు 46% సంథింగ్ కిటప్ చేయడం జరిగిందో దానికి తోడు ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి జనరేషన్ కాస్ట్ మన తెలంగాణ రాష్ట్రంపై ఏ విధమైన భారం లేకుండా కేవలం పీపీ అగ్రిమెంట్తో మాత్రమే మనం 4000 మెగావాట్ల విద్యుత్తు సరఫరా పొందే అవకాశం అందులో పొందుపడుతుందండి. 4000 మెగావాట్ ఈజ్ నాట్ స్మాలర్ థింగ్. 4000 మెగావాట్ అంటే వాస్తవంగా తెలంగాణ నీటిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర పునరుద్ధరణ చట్టంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 4000 మెగావాట్ విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టును మరి కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టబడే విధంగా రాష్ట్ర పునరుద్ధరణ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇవాళ అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో అంటే వాస్తవంగా ఫస్ట్ టర్మ్లో ఆయనకు అప్పటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి ఏదైతుందో సన్నిహిత సంబంధాలు, ఇందులో భిన్నాభిప్రాయం ఎవరికి లేదు. అంటే వాస్తవంగా అంతవరకు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు కలిసి వస్తున్నటువంటి వాటిని కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ రీజనల్ పార్టీ కాబట్టి జాతీయ ఎన్నికలతో కలిసి వస్తే రీజనల్ పార్టీ ప్రభావం తగ్గుతుందనే ఒక భావనతోని ఆయన ముందస్తుగా ఎన్నికలు పోయే విధంగా మోడీ గారితో ఒప్పందం కుదుర్చుకొని ఎన్నికలు కూడా ముందు పోవడం జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అని చెప్పంటే వీళ్ళ కేసీఆర్ గారికి మోడీ గారితో ఉన్న సాన్నిహిత్యం అంత అదిగా ఉండే అని చెప్పి అంటున్నాను. రాజకీయంగా కూడా ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీకి లబ్ధి అనుకూలపడే విధంగా ఆయన ఎన్నికల ముందుకు జరపడానికి కొరకు కూడా
సహకరించిండని చెప్పంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న మైత్రి బంధం ఎంతుందో మనకు తెలియదు. ఈయన ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నా కానీ నీ 3 మాసాల కోసం ఎన్నికల ముందెందుకు పెడతానా, ఆ 3 మాసాలు రాష్ట్రపతి పాలన పెట్టేసి పార్లమెంట్తో కలిపే అవకాశం ఉండే. కానీ అట్లా కాకుండా కేవలం టీఆర్ఎస్ పార్టీకి సహకరించాలనే భావనతో ముందస్తు పోవడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా, ఈ ఎన్టీపీసీ ఏదైతే 4000 మెగావాట్ విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు ఉందో 4000 మెగావాట్ విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు నిర్మాణం చేసుకుని ఉండి పూర్తి చేసుకోగలిగినట్టయితే నీ యాదాద్రి అవసరమే లేదు. యాదాద్రి ఏదైతుందో ఇది రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడితోని దాదాపు 40,000 కోట్ల పైచిలుకు 40,000 కోట్లు రాష్ట్రంపై ఆర్థిక భారం పడే విధంగా, అంటే తెలంగాణ ప్రజానీకంపై భారం పడే విధంగా నీకు ఏ విధమైన భారం లేకుండా 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పైసా పెట్టుబడి లేకుండా పొందే అవకాశం ఉండగా దానిపై దృష్టి కేంద్రీకరించకుండా వీళ్ళు ఇంతవరకు నీకు కేవలం 1600 మెగావాట్ మాత్రమే కమిషన్ అయింది. ఎన్టీపీసీ ఫస్ట్ ఫేజ్ ఏదైతుందో 800 × 2 కేవలం 1600 మెగావాట్లు మాత్రమే కమిషన్ అయింది. సెకండ్ స్టేజ్ 800 ఇట్ ఈస్ ఎట్ టు కమిషన్, అంటే ఇంకా 1600 పెండింగ్ ఉన్నది. అలా మనకి ఇంకా 1600 మెగావాట్లు పెండింగ్ ఉన్నది. దానికి సంబంధించి ఉత్పాదనకు కావాల్సిన స్థల కేటాయింపు కూడా ఇంకా పూర్తి చేస్తలేదు తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ ఉండగా ఏదైతుందో ఎన్టీపీసీ థర్మల్ బేస్డ్, యాదాద్రి థర్మల్ బేస్డ్, 2 థర్మల్ బేస్డే. నేను ముఖ్యమంత్రి గారు ఏమంటారు, విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టులు అన్నీ ఉత్తర తెలంగాణలోనే ఉన్నాయి, దక్షిణ తెలంగాణలో విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టులు లేవు, కాబట్టి దక్షిణ తెలంగాణలో నేను ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని దామరచెర్లలో నేను ఏర్పాటు చేయడానికి సంకల్పించాలని చెప్పంటాడు. విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ఉద్యమంలో మనకి ఇది ఒక ప్రధాన అంశమైంది. తెలంగాణ ఉద్యమంలో ఇది ప్రధానమైన అంశమైందని చెప్పంటున్నా. ఎక్కడైతే పిట్ హెడ్ అంటే బొగ్గు లభ్యత ఎక్కడుంటే అక్కడనే విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ పెట్టాలి. ఇక్కడ మన బొగ్గు ఉత్పత్తి అందుబాటులో ఉండగా ఇప్పుడు విజయవాడ థర్మల్ పెట్టిన ఉమ్మడి రాష్ట్రంలో, అప్పుడు దాన్ని మనం వేలెత్తి చూపినాం. బొగ్గు మనది, విద్యుత్ జనరేషన్ ఏదైతుందో పట్టుకపోయి విజయవాడలో పెట్టిందని చెప్పని మనం ఈ అంశాన్ని మనం లేవనెత్తినాం. అంటే భవిష్యత్తులో ఎప్పుడు విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు నెలకొల్పినా కానీ పిట్ హెడ్ ఎక్కడ బొగ్గు లభ్యత ఉంటే అక్కడే పెట్టాలనేటువంటి ఒక ఆలోచనను మనం తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధానమైనటువంటి ఒక అంశంగా దాన్ని లేవనెత్తినాం. వాళ్ళు ఎన్టీపీసీ కావాల్సినటువంటి ఒక 4000 మెగావాట్ విద్యుత్ ఉత్పాదన సంబంధించిన ప్రాజెక్టే రామగుండంలో నెలకొల్పబడే విధంగా వీళ్ళ 1600 + 800 2400కి అక్కడనే నెలకొల్పుతున్నాం. ఇంకా 1600కి ఏది ఇస్తుందో నువ్వు స్థలం కేటాయింపు అక్కడ ఉన్నది అందుబాటులో. ఫార్చునేట్లీ అదృష్టం ఏంటి బాబంటే రామగుండంలో మనకి ఎంతంత స్థలం అందుబాటులో ఉన్నది. రామగుండం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఉత్తర తెలంగాణ అయినంత మాత్రాన దాన్ని వివక్ష గురి చేయాల్సిన అవసరం లేదు. ఉత్తర తెలంగాణ అయినంత మాత్రాన వివక్ష గురి చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏదైతుందో ఉత్తర తెలంగాణలో జనరేషన్ యూనిట్స్ ఉన్నాయి, నేను దక్షిణ తెలంగాణ పట్టుకపోయి పెట్టినా అని చెప్పండి. ఇవాళ మళ్ళీ ఒక కొత్త ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుందని చెప్పి అంటున్నాను. విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు ఉత్తర దక్షిణ అనేది కాదు, బొగ్గు లభ్యత ఎక్కడుంటే అక్కడ పెట్టాలి. దాని మౌలిక సూత్రం అది, దాని మౌలిక సూత్రం అని చెప్పంటూ నేను. వీళ్ళు ఏమైపోయింది, ఈయన తామరచెర్లలో పెట్టడంతో ఆల్మోస్ట్ 200 కిలోమీటర్లు వీళ్ళు అధిక రవాణా బొగ్గు చేయాల్సి వస్తుంది. కొత్తగూడెంకి వెళ్ళి 200 కిలోమీటర్లు బొగ్గు అదనంగా రవాణా చేయాల్సి వస్తుంది. అంటే 200 కిలోమీటర్లు అదనంగా అంటే ఆల్మోస్ట్ పర్ యూనిట్ ₹1 అదనంగా భారం పడుతుంది. బొగ్గు ట్రాన్స్పోర్టేషన్ ఏది ఉందో జనరేషన్ కాస్ట్ మీద ఆల్మోస్ట్ పర్ యూనిట్ ₹1 అదనపు భారం పడుతుందని చెప్పి అంటున్నాయి. నీకు రామగుండంలో జనరేషన్ చేసుకొని వీళ్ళు మొత్తం నేషనల్ గ్రిడ్కు మనం అనుసంధానం అయిపోయి ఉన్నాం. నేషనల్ గ్రిడ్కు అనుసంధానమై ఉన్నాం. నీకు ఎక్కడ విద్యుత్ ఉత్పాదన చేసినా కానీ ఎక్కడికి వెళ్ళంటే అక్కడ పట్టుకుపోయే అవకాశం ఉన్నది.
రామగుండంలో విద్యుత్ ఉత్పాదన చేసుకుంటే నీకు హైదరాబాద్ నగరాన్ని తీసుకొచ్చడానికి ఇబ్బంది లేదు. గ్రిడ్లో ఉన్నాం మనం, నేషనల్ గ్రిడ్లో ఉన్నాం మనం. నేషనల్ గ్రిడ్ ఉన్నాం కాబట్టి ఎక్కడికి పట్టుకపోవచ్చు. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క లేఖ ఏదైతుందో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రాసిన దాని ఒక కొత్త వివాదాన్ని లేవనెత్తిండు. ఇంతవరకు ఏదైతుందో మరి అటువంటి ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఒక ఆలోచన రేకెత్తలేదు. ఇవాళ ఏది కొత్త ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అటువంటి ఒక ఆలోచన రేకెత్తింపజేస్తున్నా చెప్పంటున్నా. ఇప్పుడు ఉత్తర తెలంగాణ అనేది మేము రాష్ట్రంలో అంతర్భాగం కాదానే? అంటే ఉత్తర తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి లభ్యత ఇక్కడ ఉంటే ఈడికి 200 కిలోమీటర్లు రవాణా అధిక భారంతో నేను దక్షిణ తెలంగాణలో పెట్టిన అక్కడ బొగ్గు జనరేషన్ ఉత్పాదన లేదు అని చెప్పంటే ఏమన్నట్టే. ఇప్పుడు మా గోదావరి నది నీరు ఏదితో పట్టుకపోయి కృష్ణానదిలోకి వెళ్తా అని చెప్పంటావు. అంటే ఇక్కడ ఏది గోదావరి పరివాహక ప్రాంతం, ఇక్కడ ప్రాంతం మొత్తం సాగుమే అయిన తదుపరి ఆలోచన చేసి సర్ప్లస్ ఉంటే గోదావరి నది ప్రవాహ ప్రాంతం ఏదైతుందో సాగు పూర్తి స్థాయిలో వినియోగం అయినట్టయితే దెన్ యూ కెన్ థింక్ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. జనరేషన్ కూడా ఏదైతుందో, విద్యుత్ ఉత్పాదన కూడా ఏదైతుందో నువ్వు రామగుండంలో చేపట్టాల్సినటువంటి విద్యుత్ ఉత్పాదన అసలు అవసరమే లేదని చెప్పంటున్నా రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి. నా మొదటి యొక్క ఆలోచన ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఎన్టీపీసీతో పైసా పెట్టుబడి లేకుండా నువ్వు ఏదైతుందో 4000 మెగావాట్ల విద్యుత్తు పొందే అవకాశం ఉన్నదో ఆ 4000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి టైం బౌండ్ 4 ఏళ్ల లోపల సరఫరా పొందినట్టయితే ఈ సంవత్సరాన్ని ఏది లేదు 40,000 కోట్లు నువ్వు రాష్ట్ర ప్రజానికమే భారం ఇస్తున్నావు చెప్పంటున్నాను. నేను కేంద్రంపై ఎందుకు ఆధారపడతా, నా ఓన్ జనరేషన్ స్టార్ట్ చేసుకుంటా చెప్పి నేను భావించినట్టయితే బెటర్ యూ వుడ్ హ్యావ్ గాన్ ఫర్ సోలార్ ఎనర్జీ. బెటర్ యూ వుడ్ హ్యావ్ గాన్ ఫర్ సోలార్ ఎనర్జీ. అప్పటికే సోలార్ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. 2014 నాటికి ఏదైతుందో సోలార్ విద్యుత్ ఉత్పాదన విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. నీకు కాలుష్యం లేదు, నీకు నిర్వహణ భారం లేదు, రికరింగ్ ఎక్స్పెండిచర్ లేదు. నీకు థర్మల్ ప్రాజెక్ట్ ఏదైతుందో రికరింగ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, నిర్వహణ భారం ఉంటుంది. సోలార్లో ఏదైతుందో రికరింగ్ ఎక్స్పెండిచర్ లేదు, నిర్వహణ భారం లేదు. నేను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ ఆల్సో టెల్లింగ్, థర్మల్ పవర్ ఏదైతుందో పీపీ అగ్రిమెంట్ 6 రూపాయలు ఉంటాయి ఆన్ యావరేజ్. సోలార్ పవర్ ఈజ్ ఎట్ 3 రూపీస్ ఓన్లీ. థర్మల్ పవర్ 6 రూపాయల యూనిట్ లభ్యత అయితే మార్కెట్లో ఇప్పుడు నీకు అవైలబుల్ ఉంది 3 రూపాయలు 4 రూపాయలకు. నువ్వు థర్మల్ పవర్ 3 రూపాయల లభ్యత వచ్చే అవకాశం ఉండగా నువ్వు 6 రూపాయల లభ్యతతో నిర్మాణం చేపట్టే ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తా అని చెప్పని నువ్వు భావిస్తే నేను ఏం చేయాలని అని చెప్పంటున్నాను. నువ్వు నాకు ఇట్లా నేను చైనా అటువంటి దేశంలో అయితే ఇటువంటి తప్పు నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రజలపై భారం వేస్తే ఉరిదిస్తానని చెప్పాను నేను. నేను జగదీశ్వర్ రెడ్డికి ఏం చెప్తాడు, మా మీద అవినీతి ఆరోపణలు లేవు, ఇంతకంటే ఎక్కువ ఏం ఆరోపణ కావాలి అంటూ నేను. అవినీతి కళ్ళ కనబడతాదే, అవినీతి కళ్ళ కనబడుతుందా అని చెప్పంటూ నేను. ఇచ్చడోడు పుచ్చుకునేటోడు కనబడుతుందా? నువ్వు రాష్ట్ర ప్రజానీకంపై ఏదైతే ఉందో నువ్వు సెల్ఫ్ జనరేషన్ తెలంగాణ రాష్ట్రం అని చెప్పని నీ తప్పుడు ఆలోచన ఇవాళ రాష్ట్ర ప్రజానీకంపై 40,000 కోట్ల ఆర్థిక భారం వేయడమే కాదు, రాబోయే భవిష్యత్ తరాలపై ఎత్తున్న రాబోయే భవిష్యత్ తరాలపై జీవితకాలం అని చెప్పంటూ నేను. సోలార్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే ఇదే 40,000 కోట్ల పెట్టుబడితోని నువ్వు ఏ 40,000 కోట్ల పెట్టుబడితో యాదాద్రి దామరచెర్లలో నువ్వు ఏ థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేసినావో నువ్వు సోలార్ ఏర్పాటు చేస్తే నీ మహబూబ్నగర్ గద్వాల ఏరియాలో ఉన్నది, ఇలా ప్రాజెక్ట్ ఏరియాలలో కూడా నువ్వు సోలార్ ప్లేట్స్ పెడుతున్నావు. నువ్వు ఇవాళ నిర్వహణ భారం 0, 3 రూపాయలు లభ్యతున్నది. నువ్వు ఎంత పెట్టి కొనబోతున్నావు? 6 రూపాయలు పెట్టి కొంటున్నావు. నువ్వు 3 రూపాయలకు వచ్చేది 6 రూపాయలు పెట్టి కొంటున్నావు. నువ్వు ఇక మేము ఏం తప్పు చేసినావు?
నేను కేసీఆర్ గారు ఏదైతుందో ఆయన రాసిన లేఖ ఒకటి గమనిస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణ. ఆశ్చర్యమే చెప్పంటారు, రాష్ట్రంలో విచక్షణ అని చెప్పారంటే నీకు ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది ఏదైతుందో అది ప్రజలకు సద్వినియోగం కావాలి, ప్రజలకు సద్వినియోగం కావాలి. నీకు అధికారం కట్టబెట్టింది కదా అని చెప్పని నా నిర్ణయం ఏదైనా ఉంటుంది, నేను ఏమైనా చేస్తే నిర్ణయం తీసుకుంటా, దాన్ని పర్యవసానం ఇవాళ ఏమైంది? వీళ్ళు 40,000 కోట్ల ఆర్థిక భారం యాదాద్రి తమన్ ప్రాజెక్టే ఏదైతే నిర్మాణం తలపెట్టినవో యావత్ భవిష్యత్ తరాలను తెలంగాణ ప్రజానీకాన్ని ఏదైతుందో అప్పులో ఊబులోకి నెట్టింది అని చెప్పండి. దయచేసి క్లారిటీ, థర్మల్ పవర్ మనం 6 రూపాయల లభ్యత ఉంటే సోలార్ పవర్ విల్ గెట్ ఇట్ 3 రూపీస్ ఉంటుంది. నువ్వు ఏ 40,000 కోట్లు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ మీద వెచ్చించినవో బేసిక్గా అది అవసరం లేని ప్రాజెక్ట్. రామగుండంకి వెళ్ళి మనకు ఎన్టీపీసీ ద్వారా ఉత్పత్తి పొందే అవకాశం ఉండగా నువ్వు దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయలేదు. థర్మల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినా కానీ పిట్ హెడ్లో ఏర్పాటు చేయాలి. పిట్ హెడ్ ఈజ్ ఎట్ రామగుండం అండ్ కొత్తగూడెం భూపాల్పల్లి, దాన్ని ఇగ్నోర్ చేసినావు. మూడోది అసలు థర్మల్ పవర్ అవసరమే లేదు నీకు. యూ వుడ్ హావ్ గాన్ ఫర్ సోలార్ పవర్. దాని ఇవాళ ఏదైతుందో ఫలితం రాష్ట్ర ప్రజానికి అప్రూవల్ ఎంటపడని చెప్పంటున్నాడు. ఉల్టా ఇంకేమంటాడు, అసలు నరసింహరెడ్డి కమిషనే రద్దు చేయాలన్నట్ట. ఉరికి ఈ కథ కమ్ముతుందా? ఇంకా విచారక అంటే ఏంటి? ఆయన సెల్ఫ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండే. ఇప్పుడే భవిష్యత్తులో ఇవాళ ఈ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇవ్వబోయేటువంటి ఒక నివేదిక, ఆయన యొక్క రికమెండేషన్ ఏ విధంగా ఉండబోతుందో ఆయన ఊహిస్తున్నాడు. ఈయన ఆలోచన తప్పుడు నిర్ణయంతో రాష్ట్ర ప్రజానీకంపై ఏ విధంగా భారం పడ్డది ఆయన నివేదిక ఇవ్వబోతున్నాడు. కాబట్టి ముందే సెల్ఫ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. సెల్ఫ్ డిఫెన్స్ నేను ముందే చెప్పిన, నరసింహారెడ్డి ఏకపక్షంగా ఉన్నాడు. నరసింహారెడ్డి ఏకపక్షంగా లేడు, నీ వాదన ఏకపక్షంగా ఉన్నది. నరసింహారెడ్డి ఏకపక్షంగా లేడు, నీ వాదన ఏకపక్షంగా ఉన్నది. నీ తప్పుడు నిర్ణయంతో ఏదైతుందో, నీ తప్పుడు నిర్ణయం వెనుక ఏం నీ ఆలోచన దాగి ఉన్నది అనేది యూ షుడ్ ఎక్స్ప్రెస్. నీ కమిషన్ల కక్కుర్తా వీళ్ళు భద్రతకి సబ్ క్రిటికల్కి ఇచ్చినాం. అప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, సబ్ క్రిటికల్కి కొత్తగా అదనంగా అనుమతులు ఇవ్వకూడదు. 17 దేనికి డేట్ ఏంటి పెట్టిండ్రు? సబ్ క్రిటికల్ అంతవరకే అనుమతులు మంజూరు పొందినటువంటి వారికి 2017 డెడ్ లైన్ పెట్టింది. కొత్త ఇవ్వడానికి డెడ్ లైన్ కాదు. నేను జగదీశ్వరుడు కొత్త వాదం తెర మీద పట్టుకొస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పంటున్నా. 2017 డెడ్ లైన్ వాస్ సబ్ క్రిటికల్ ఎక్కడైనా అనుమతి పొంది నిర్మాణ దశలో ఉంటే 2017 లోపల పూర్తి చేయాలని చెప్పిన డెడ్ లైన్. కొత్త అనుమతులు ఇవ్వడానికి కాదు. ఈయన అనుమతులు 2017 పట్టుకొచ్చుకున్నాడు. అక్కడ స్టార్ట్ అయింది. ఇలా బిహెచ్ఎల్ ఏదైతున్నదో సరే, ఇది పబ్లిక్ అండర్టేకింగ్గా ప్రైవేట్ సెక్టర్ అనేది కాదు. వాడు ఇవడికి ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందం ఏదైతుందో, గుజరాత్ థర్మల్ వాళ్ళు ఏదైతుందో భవిష్యత్తులో థర్మల్ జనరేషన్ లాభం లేదని రద్దు చేసుకుంది అగ్రిమెంట్. బిహెచ్ఎల్ ఏదైతుందో గుజరాత్ ప్రభుత్వంతో ఏదైతుందో అక్కడ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. థర్మల్ జనరేషన్ సంబంధించి టర్బన్స్ సమకూర్చడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ టర్బన్స్ ఏదైతుందో మేము వీఆర్ గోయింగ్ బ్యాక్. థర్మల్ జనరేషన్ భవిష్యత్తులో ఏదైతుందో ఇది మనకు లాభసాటిగా లేదు, ఉపయోగకరంగా లేదు అని గుజరాత్ రాష్ట్రం ఏదైతున్నదో థర్మల్ యూనిట్ ఏదైతుందో వాళ్ళు దే హ్యావ్ స్టాప్డ్. వాళ్ళు విరమించుకున్నారు. వాళ్ళు విరమించుకుంటే ఏదైతుందో వీడు తయారు చేసిన టర్బన్స్ ఉంటాయి కదా, వీడు తయారు చేసిన టర్బన్స్ ఉంటాయి కదని ఆ టర్బన్స్ వాడికి వినియోగంలో లేకుండా అయిపోయినాయి. వీనికి వాడు ఏం చేయాలి? వాటిని ఈయన దాని రెస్క్యూలో పోయి
ఏవైతే వినియోగానికి అవసరం పడని టర్బన్స్ ఉంటాయి కదా, మరి లయబిలిటీ ఆ లయబిలిటీని ఏదైతుందో నేను కొంటా అని చెప్పి పోయి కొన్నాడా? మరి గుజరాత్ వాడు ఎందుకు దాన్ని వద్దని నువ్వు ఆలోచన చేయాలని చేద్దా? గుజరాత్ వాడు తక్కువ తెలివైనడు కాదు కదనే, గుజరాత్ వాడు ఏదైతుందో తక్కువ తెలివైనడు కాదు కదా. గుజరాత్ వాడు ఎందుకు ఈ థర్మల్ జనరేషన్కి వెళ్ళి ఇనికి తగ్గిండు? వై హస్ గోన్ బ్యాక్? వాడు ఎందుకు అగ్రిమెంట్కి ఉపసంహరించుకున్నాడు? ఈ టర్బన్స్ ఎందుకు నీకు ఇక్కడ వినియోగంలో లేకుండా వృధాగా పడి ఉన్నాయి? అలా చేయాలి కదా. మీరు దానిలో వచ్చి నేను కొంటాను చెప్పని కొని మన నెత్తిని రుద్దిండా ఇప్పుడు భద్రాద్రి. ఇలా మొత్తం ఈ 10 సంవత్సరాలలో అదనపు జనరేషన్ వచ్చేది కేవలం భద్రాద్రి మాత్రమే అని చెప్పంటూ నేను. ఇలా 20,000 మెగావాట్ సమకూర్చింది ఏది ప్రైవేట్ సెక్టర్ అండ్ సోలార్. మన స్టేట్ చెనుకో ఏదైతున్నదో అదనంగా సమకూర్చుకుంది కేవలం భద్రాద్రి మాత్రమే అని చెప్పంటున్నా. అది 700-800 అంతే. అంటే నువ్వు రాష్ట్రాన్ని ఏం ఇప్పటికైనా ప్రజలు విజ్ఞులు చెప్పంటున్నా. అదృష్టం ఇప్పటికైనా నీవు ఈ ఆలోచన విధానం ప్రజలు గ్రహించిండ్రు. ఈ భవిష్యత్ తరాలు ఏదైతుందో ఈ 10 ఏళ్ళల్లో పడ్డ భారం చాలా నాయన ఇక నువ్వు అని చెప్పని పక్కకు పెట్టిన సంతోషం అంటున్నా. దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నరసింహారెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి యొక్క రికమెండేషన్స్ ఇవ్వబోతుందనేది ఊహించి ఈ నరసింహారెడ్డి కమిషన్ తప్పి అది ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు కదా, ఒకటి ఉన్నది సామెత, ఉల్టా చోర్ కొత్వాల్. ఇలా చోరు ఉల్టా కొత్వాల్ కూడా డాక్టరే. ఇది ఉంటే ఏది ఎత్తుందో నేరస్తుడు విచారణ అధికారిని ఏది ఎత్తుందో బెదిరిస్తుండు. నేరం ఆరోపింపబడ్డటువంటి వాడు ఏదైతుందో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారిని ఆయనపై మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఎదురే కథ అని చెప్పంటు నేను. నువ్వు న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నావు. ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం చెప్పంటూ నేను నువ్వు ఒకసారి ప్రజలు తిరస్కరించగానే నీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం పోతున్నదే. ఇలా 3 ఇలా ఏదైతుందో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. మీడియా కమ్స్ ఫోర్త్ ఎస్టేట్. అటువంటి జ్యుడిషియరీని ఏదైతుందో కించపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడడం ఏదైతుందో ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం చెప్పి మొత్తం ఇది న్యాయ వ్యవస్థనే ధిక్కరించినట్టే. మొత్తం నరసింహారెడ్డి గారి పట్ల నువ్వు ఆరోపణలు సంధించడం ఏదైతుందో మొత్తం న్యాయ వ్యవస్థనే కించపరిచినట్టు ధిక్కరించినట్టు అవుతుందని చెప్పి అంటున్నా. నీ మీద రాబోయేటువంటి యొక్క ఈ తప్పుడు నిర్ణయాలతోని నీ కమిషన్ల కక్కుర్తితోని రాష్ట్రాన్ని ఏదైతే ఏ విధంగా అప్రూవల్ పెట్టడం జరిగిందో దాని పర్యవసానం 40,000 కోట్లు అని చెప్పి అంటున్నా. నేను 3 ఇచ్చా. ఒకటి ఎన్టీపీసీ ద్వారా మనకు లభ్యత ఉండగా నువ్వు మళ్ళీ సెల్ఫ్ జనరేషన్ పోయే అవకాశం లేకుండే, నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు సోలార్ మనకు తక్కువ విద్యుత్ ఉత్పాదన వ్యయంతో తక్కువ నిర్వహణ వ్యయంతో మనకు వచ్చే అవకాశం ఉండగా నువ్వు ఇన్స్టెడ్ గోయింగ్ ఫర్ సోలార్ యూ వెంట్ ఫర్ థర్మల్. నీ థర్మల్ 6 రూపీస్ పీపీఏ ఉంటే నీ సోలార్ 3 రూపాయలు పీపీఏ ఉన్నది. జీవితకాలం ఈ పీపీఏ అగ్రిమెంట్ మన మీద భారం అవుతుందని చెప్పండి. 3వది, నువ్వు థర్మలే చేయాలని చెప్పనుకుంటే రామగుండ వుడ్ హ్యావ్ బీన్ వేర్ పిట్టి హెడ్ నీకు బొగ్గు లభ్యత కాడ చేసేది. ఇవన్నీ కాదని చెప్పని ఏదైతుందో నువ్వు దామనిచలను తరలించడంతో నీ స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నామినేషన్ మీద ప్లాంట్ అప్పగించడం. ఇప్పుడు మీకు భద్రాద్రి ఇచ్చినావు అని చెప్పంటే నాకు 2 ఏళ్ళలో పూర్తి కావాలి కాబట్టి నేను ఇచ్చినా అని చెప్పంటే దాన్ని నేను సంబంధించుకునే ప్రయత్నం చేస్తుండే. నువ్వు యాదాద్రి ఎందుకు ఇచ్చినావు నామినేషన్ మీద? భద్రాద్రి ఏదైతుందో నాకు 2 ఏళ్ళలోపు పవర్ జనరేషన్ కావాలి కాబట్టి నాకు ఇమీడియట్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అవసరాలకు
సరిపడ విద్యుత్ కావాలి కాబట్టి నేను నామినేషన్ ఇచ్చిన అని చెప్పంటుండే. యాదాద్రి you would have gone for tender. There is no అసలు యాదాద్రి నువ్వు నామినేషన్ ఇవ్వడం లోపల ఏదైతుందో there is no excuse at all. యాదాద్రి నామినేషన్ మీద ఇవ్వటము there is no excuse at all. బిహెచ్ఎల్ పార్టిసిపేట్ కాదలుచుకో లెట్ దెమ్. బిహెచ్ఎల్కి నేను నిజంగానే బిడ్డలో పార్టిసిపేట్ కాదలుచుకున్నట్టయితే నీకు అంతకంటే తక్కువ నిర్మాణ వ్యయాలు ముందుకు వస్తే బిహెచ్ఎల్ మైట్ బి పబ్లిక్ అండర్టేకింగ్, నీకు అంతకంటే తక్కువ నిర్మాణ వ్యయంతో ఇంకో ప్రైవేట్ సెక్టర్ ముందుకు వస్తే ఆ భారం మనం ఎందుకు మోయాలి? నువ్వు టెండర్ పోయినట్టు ఏదైతుందో అప్పుడు బిడ్డింగ్ లోపల బిహెచ్ఎల్ వస్తుందా ఇక వేరే అదర్ కంపెనీ వస్తుందా తెలిసి వస్తుండే. నువ్వు పోకపోవడానికి కారణం ఏంది? నీ స్వార్థ ప్రయోజనం, నీ కమిషన్ల కక్కుర్తి, దాని పర్యవసానం ఇవాళ ఇంకో ఇక్కడికి వచ్చిందని చెప్పండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ గో ఆన్. ఇవాళ మీ విచారణ సాధ్యమైంది. ఇంకా ది అదర్ ఘోష్ కమిషన్ కూడా ఉంది. అన్ని లింక్ చేస్తే బాగా అయిపోతుంది. టుడే ఐఎమ్ లిమిటింగ్ ఫర్ ఓన్లీ దిస్ నరసింహరెడ్డి కమిషన్కి లిమిట్ అవుతున్నా. జస్ట్ ఘోష్ దాన్ని కూడా దాన్ని కూడా వాళ్ళ రికమెండేషన్స్ ఇచ్చిండ్రు. అసలు మేడిగడ్డల ప్రాజెక్టే కట్టద్దని ఇచ్చింది దాన్ని. అది కూడా ఉన్నది. భగీరథ కూడా ఉన్నది. ఈ మూడింటి పొత్తుల 2 లక్షల కోట్లు. ఈ మూడింటి పొత్తుల హౌ కెన్ ఇట్ బి? కక్ష సాధింపి అనుకుంటే ఏ విచారణ లేకుంటేనే నేరము కోర్టులో కేసు వేయవచ్చు. కానీ ఏ విధంగా విచారణ లేకుండా ఇప్పుడు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ అనేది ఏదైతున్నదో నిష్పక్షపాతంగా ఉంటుంది చెప్పని వేసినమే. సిబిసిఐడి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పని విచారణ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాబట్టి మేము చేస్తే తప్పైతుందని చెప్పనే ఇవాళ జ్యుడిషియల్ కమిషన్ వేసింది. అది ఎట్లా కక్ష సాధింపు అవుతుంది? మీరు అన్నట్టు ఏదైతుందో మేము ఏ సిబిఎస్ఈతో చేపిస్తే కక్ష సాధింపుగా భావించవచ్చు. అదే భారతీయ జనతా పార్టీలు ఏమన్నారు? మాకు ఇయ్యు సిబిఐతో మేము చేపిస్తామని చెప్పన్నారు. ఎందుకు? కేసీఆర్ లొంగ తీసుకుందామని చెప్పాను. వాళ్ళు సిబిఐ అడగడంలో కూడా ఇది కూడా అర్థం ఉన్నది. సిబిఐకి ఇచ్చినట్టయితే కేసీఆర్ సంకలం పెట్టుకొని ఏమన్నా ఒత్తుతా అని చెప్పనుకున్నారు. నువ్వు ఒత్తుడద్దు, మేము ఒత్తుడద్దు, నిష్పక్షపాతంగా మాకు విచారణ కావాలి. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, విచారణ పారదర్శకంగా ఉండాలి. కాబట్టి ఈ న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి. తప్పకుండా వాస్తవాలు వెలికిలోకి వస్తాయి. ఇలా కేసీఆర్ గారు ఫలితం అనుభవించక తప్పదు అని చెప్పారు. విచారణకు సహకరించలేకపోవటమే ఆయన నేర అంగీకారం కిందికి వస్తాయి. విచారణకు సహకరించలేకపోవటమే అది నేరాన్ని అంగీకరించినట్టు అయిపోతుందని చెప్పంటున్నాను నేను. నేర ఆరోపణ, ఈ నేర ఆరోపణ విచారణకు సహకరించలేకపోవటమే నువ్వు నేర ఆరోపణను అంగీకరించినట్టయితే. ఇన్వెస్టిగేషన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అవి ఇన్వెస్టిగేషన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి దానికి. ఆయన తప్పుకుంటాడే, బెదిరిస్తున్నట్టే. ఆయనకి నేను ఏమన్నా బాబు, ఆయన ఆల్రెడీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు. రేపు ఏదైతుందో నర్సింహరెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి ఒక నివేదిక ఇవ్వబోతున్నది, ఆయన రికమెండేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నావు అనేది ఏదైతుందో ఇలా ఆయనకు స్ఫురిస్తున్నది. ఆయన డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎస్టాబ్లిషింగ్ ఏ డిఫెన్స్. నేను ముందే అన్నా కదా నర్సింహరెడ్డి కమిషన్ ఏకపక్షంగా పోతుందని చెప్పని. రేపు నివేదిక ఇచ్చినాక ఏదైతుందో ఆయన వెసులుబాటు కొరకు ఏదైతుందో ముందే ఒక ఎలిబి క్రియేట్ చేసుకుంటుండు. ఉల్టా చోర్ कोतवाल को डांटते ना, उल्टा चोर कोतवाल का पूर्ति का उल्टा चोर कोतवाल को डांटे जैसा है, उल्टा चोर कोतवाल को डांटे जैसा है. ये पूर्ति सेंटेंस కావాలంటే उल्टा चोर कोतवाल को डांटे जैसा है.
అన్న ఆ దొంగే పోలీసులు బెదిరించినట్టు యువర్ రైట్. అంటే అది ఉల్టా చోర్ కొత్త సెంటెన్స్ ఆఫ్ కట్ అయింది కాబట్టి దాని ముగింపు కూడా రావాలి కదా. ఉల్టా చోర్ కొత్త డాటే చేస్తా मैं ठीक हूँ ना सर. थोड़ा मैं उर्दू जरा आपकी दोस्तानी की मेहरबानी से यहाँ तक सीख ले रहा हूँ मैं.